శ్రీ గురుభ్యో నమ. నిన్న మనం షోడశి మంత్రాన్ని గురించి చెప్పుకున్నాం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జతుళిక సకలాగమ సందోహ శృతి సంపుట ముక్తిక ఈ నామాల్లో షోడశి మంత్రం వివరించారు అని చెప్పుకున్నాం. శ్రీ విద్యలో షోడశి మంత్రం కూడా అయిపోయిన తర్వాత ఆ షోడశి మంత్రాన్ని అక్షరలక్ష జపం చేసిన తర్వాత మహాపాదుక ఇవ్వటం జరుగుతుంది. ఈ మహాపాదుక అనే మంత్రం ఉన్నటువంటి మంత్రాలు అన్నింటిలోకి అధికమైనటువంటి మంత్రం, ఉత్కృష్టమైనటువంటి మంత్రం. దీని తర్వాత ఇంకేం మంత్రం లేదు. దీన్ని మహాపాదుక అని అంటారు. మహాపాదుక అంటే ఇది మొత్తం 5 రకాలుగా ఉంటుంది. 5 రకాల మంత్రాలు, అవి అన్నీ కలిపితే మహాపాదుక. అవి ఏమిటి అంటే మొట్టమొదటి స్వగురు పాదుక, పరమగురు పాదుక, పరమేష్ఠి గురు పాదుక, ఆ తర్వాత మనకి పరాపర గురు పాదుక, 5వది మహాపాదుక. ఈ మహాపాదుక మంత్రం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు ఇవన్నీ కూడా మొట్టమొదటి గురుత్రయంలో ఇచ్చేస్తాం. మనం గురుత్రయం చెప్పినప్పుడు చెప్పేస్తాం. ఇప్పుడు మనకి మహాపాదుక ఇవ్వడం జరుగుతుంది. మరి పరాపర గురు సంగతి ఏమిటండి? పరాపర గురు ఈ మంత్రాన్ని ఈ పాదుకని ఇస్తారా ఇవ్వరా? ఈ సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. అన్ని సంప్రదాయాల్లోనూ ఈ పరాపర గురు ఈ పాదుక ఇవ్వరు. ఇక్కడ ఏమవుతుందంటే, సరే సంప్రదాయం తర్వాత చూద్దాం. ముందు అసలు ఈ మహాపాదుక మంత్రం ఏమిటి? శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం హంసోహం హసక్షమలవరయూం సౌ క్లీం ఐం సహక్షమలవరయీం హంసోహం హంస ఆత్మస్వగురు పరమానందనాథ పరమగురు విరజానందనాథ పరమేష్ఠి గురు సదానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః. ఇక్కడ ఇందులో సంప్రదాయాన్ని బట్టి పరాపర గురు సుఖానందనాథ ఆ పరాపర గురు మంత్రం కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ సంప్రదాయంలో ఉంటే పరాపర గురువుకి చెప్తారు, లేకపోతే దాన్ని వదిలేసి 3 ఆ గురుత్రయం మాత్రమే చెప్తారు ఇక్కడ. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. మొట్టమొదటిలో మనం గురుత్రయం చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకుంటున్నాం. అసలు గురుత్రయం చెప్పుకోకుండా మనం శ్రీ విద్యలో కాలు పెట్టాం. కాబట్టి మొట్టమొదటిలోనే మనం గురుత్రయం చెప్పుకున్నాం కదండి, మళ్ళీ ఇప్పుడు ఆ గురుత్రయం చెప్పుకోవటం ఎందుకు? అక్కడ గురుత్రయం, ఇక్కడ గురు పాదుక, ఇక్కడ గురు పాదుకని చెప్పుకుంటాం మనం. అందుకని ఇక్కడ ఈ మంత్రాలు మళ్ళీ చెప్పుకోవటం జరుగుతుంది. అయితే మహాపాదుక అనేది ఎక్కడైనా ఒకటిగానే ఉంటుందా? ఈ మంత్రాల్లో మళ్ళీ తేడాలు ఉంటాయా? ఎందుకంటే పంచదశి మహామంత్రంలోనూ షోడశి మంత్రంలోనూ కూడా అనేక రకాల తేడాలు చూసాం మనం. మరి ఇప్పుడు ఆ తేడాలు ఇక్కడ కూడా ఉంటాయా? ఎలాగండి? తేడాలు అనేవి ఎక్కడైనా ఉంటాయి. నేను గతంలో చాలాసార్లు చెప్పాను మీకు, శ్రీ విద్య అనేది ఇందులో ఉన్న మంత్రాలు అనేవి ఋషి ప్రోక్తాలు. కొన్ని మంత్రాలు వేదంలో చెప్పినప్పటికీ చాలా మంత్రాలు ఋషి ప్రోక్తాలు. కాబట్టి ఆ ఋషీశ్వరులకు ఏది అనువుగా ఉంటే ఆ మంత్రాన్ని ఇక్కడ వాడు చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే ఇక్కడ ఈ మహాపాదుక మంత్రం చెప్పేటప్పుడు ఇందులోనే అనేక రకాలు ఉన్నాయి చూడండి. అనేక రకాలు అంటే శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఓం హ్రీం శ్రీం హంసోహం ఇలా మంత్రం ప్రారంభమయ్యేది ఒకటి. ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ హంసోహం ఇలా మంత్రం ప్రారంభమయ్యేది ఒకటి. ఏమిటి అంటే ఇది సంప్రదాయ భేదము అన్నారు అంతే. కొంతమంది అలా చెప్తున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇలా చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కేవలం సంప్రదాయ భేదం. ఇందులో ఇందాక చెప్పాను, స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు ముగ్గురిని చెప్పిన తర్వాత పరాపర గురువు చెప్పటం అనేది వాళ్ళ సంప్రదాయము. మరి పరాపర గురువు కూడా చెప్పాలా అక్కర్లేదా? మీ గురువుగారు చెప్తే చెప్పండి, లేకపోతే వదిలిపెట్టేయండి. అది మీ యొక్క సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరాపర గురు మంత్రం అనేది చెప్పటము చెప్పకపోవటం గురువు గారి యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది. ఇక
ఈ మహాపాదుక చెప్పేటప్పుడు ఇంకొక పద్ధతి ఉంది. ఏమిటి అంటే అందులో పరమగురు పరమేశ్వర గురువు కూడా చెప్పరు. కేవలం స్వగురు మంత్రం మాత్రమే చెప్తారు. కేవలము స్వగురు మంత్రం అంతే. వాళ్ళు అనేది ఏమంటే పరమగురు పరమేశ్వర గురువు ఎట్లాగో మేము మొట్టమొదటిలో చెప్పాం కదా, మీకు కావలసినటువంటి వాడు మీ స్వగురువు. అందుకని చెప్పేసి ఆ స్వగురు మంత్రాన్ని మాత్రమే మీరు మహాపాదుకలో చేయాలి అని ఆ మంత్రాన్ని మాత్రమే అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఏమిటండి ఇలా ఇంత తేడాలు ఉన్నాయి కదా? ఉంటాయి. సంప్రదాయ భేదము అని చెప్పాను. ఇప్పుడు ఈ సంప్రదాయము అంటే మీ ఇంటికి మా ఇంటికి తేడా ఉంటుంది చూడండి. మా ఇంట్లోకి రాగానే మా ఇంటికి కనుక వస్తే మీరు వాకిట్లోనే చెప్పులు వదిలిపెట్టాలి. అక్కడ వాకిట్లో ట్యాప్ ఉంటుంది, కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. ఇది మా సంప్రదాయం అంతే. మా దగ్గరికి రాదలుచుకుంటే మీరు అలాగే రావాలి. అదే మీ ఇంటికి కనుక వచ్చినట్లయితే వాకిట్లో ట్యాప్ ఉండదు కాబట్టి కాళ్ళు కడుక్కునే అవసరం ఉండదు. చెప్పులు కూడా వాకిట్లో వదిలిపెట్టాలి అనే నియమం అంత పెద్దగా ఏమి ఉండదు. చెప్పులు వేసుకుని ఇంటికి వచ్చేయచ్చు. అదేం తప్పు ఉప్పు అని మనం అంటం లేదు. ఇది మీ యొక్క అలవాటు, మీ యొక్క సంప్రదాయం అంతే. ఇది మా సంప్రదాయం, మా అలవాటు. కాబట్టి ఇక్కడ ఈ సంప్రదాయం అనేది ఎలా ఉంటే అలా, గురువు గారు ఎలా చెబితే అలా ఆ మంత్రాన్ని మనం జపం చేయవలసి ఉంటుంది. ఇది మహాపాదుక. ఈ మహాపాదుక గనక నీకు ఇచ్చారు అంటే శ్రీ విద్యలో ఉన్నటువంటి అన్ని మంత్రాలు కూడా నీకు ఉపదేశం చేసినట్టే లెక్క. మహాపాదుక చెప్పారు అంటే శ్రీ విద్యలో ఉన్న మంత్రాలు అన్నీ నీకు ఉపదేశం చేసేసినట్టే. ఒక్క శ్రీ విద్యలోనే కాదు, 7,000,000 మంత్రాల మీద కూడా నీకు అధికారం అనేది వస్తుంది. నీకు ఏదైనా ఒక కొత్త మంత్రం కావాలి, ఆ కొత్త మంత్రం ఎక్కడో పుస్తకంలో చూసావు నువ్వు, ఆ మంత్రం నీకు కావాలి. మీ గురువుగారు ఆ మంత్రాన్ని చెప్పాలా, ఇప్పుడు చెప్పడానికి గురువుగారు లేరు, మరి ఎట్లా? నువ్వు ఏమి వెనకాడక్కర్లేదు. నీకు కనుక మహాపాదుక ఉన్నట్లయితే నువ్వు పూర్ణ దీక్షాపరుడివి అంటారు. నీకు పరిపూర్ణమైనటువంటి దీక్ష ఇచ్చేశారు కాబట్టి నువ్వు ఆ ఉన్నటువంటి కావాల్సిన మంత్రం ఏదైతే ఉన్నదో ఆ పుస్తకం తీసి అందులో నుంచి ఆ మంత్రాన్ని నువ్వు చదువుకోవచ్చు. ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయొచ్చు. లేదు ఎవరికైనా చెప్పాలి అంటే ఆ మంత్రాన్ని ఉపదేశం చేయొచ్చు. అంటే ఆ మంత్రం కూడా నీకు ఉన్నటువంటి మామూలు మంత్రాల్లాగే ఆ మంత్రాన్ని కూడా నువ్వు వాడుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నది. అయితే ఇప్పుడు ఈ మహాపాదుక ఇవ్వగానే దాన్ని పాదుకాంత పూర్ణ దీక్ష అని అంటారు. ఇది పూర్ణ దీక్ష, పరిపూర్ణమైనటువంటి దీక్ష. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక మంత్రశాస్త్రంలో నీకు తెలియనటువంటి మంత్రం ఏమీ లేదు, అన్ని మంత్రాల మీద నీకు అధికారం ఉంది. కాబట్టి ఇక్కడ నేను షోడశ మంత్రం చేశానండి, ఆ తర్వాత గురువుగారు మహాపాదుక ఆత్మపాదుక ఇచ్చేశారు, ఆ మంత్రాలు నేను చెప్పేసుకున్నాను, దానివల్ల ఉపయోగం లేదు. నేను మొదల నుంచి మీకు ఒకటే మాట చెప్తా ఉన్నాను, దానివల్ల మీకు ఏ రకంగానూ కూడా ఉపయోగం లేదు. పూర్ణదీక్ష అంటే నీకు ఆ శ్రీ విద్య మీద పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానము అనేది ఉండాలి, ఆ జ్ఞానము అనేది ఉండాలి. ఉంటేనే నువ్వు పూర్ణదీక్షాపరుడివి, లేకపోతే పేరుకు మాత్రమే పూర్ణదీక్షాపరుడివి. దానివల్ల నీకు ఉపయోగం ఉండదు, పక్కవాడికి ఉపయోగం ఉండదు. కాబట్టి అలా పనికిరాదు. నీకు శ్రీ విద్యలో పరిపూర్ణమైనటువంటి జ్ఞానము అనేది ఉండాలి. అంటే మనం చెప్పుకున్నాం మంత్రం ఎలా వచ్చింది, అసలు మంత్రానికి ఋషి ఎవరు, ఛందస్సు ఏమిటి, మంత్రంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ మంత్రం చేస్తే ఏ రకమైన ఉపయోగం వస్తుంది, సంప్రదాయాలు ఎన్ని ఉన్నాయి, ఆ సంప్రదాయాల్లో తేడాలు ఏమిటి, వీటి వల్ల ఉపయోగాలు ఏమిటి, ఇవన్నీ కూడా నీకు తెలిసి ఉండాలి. అవి ఎందుకండి మంత్రానికి అవి అవసరమా? ఖచ్చితంగా అవసరమే. రేపు పొద్దున నువ్వు ఎక్కడైనా నోరు తెరవలసి ఉంటే మరి నువ్వు నోరు తెరవాలి కదా, నువ్వు మాట్లాడాలి అంటే నీకు సబ్జెక్ట్ అనేది తెలియాలి. అందుకని నీకు ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. అలా ఉంటేనే దాన్ని పూర్ణదీక్ష అని అంటారు. ఆ పూర్ణదీక్ష ఎప్పటితో అవుతుంది? పాదుకాంతంతో అవుతుంది.
మహాపాదుక తీసుకుంటే ఆ మహాపాదుకతో ఆ దీక్ష అనేది పూర్తి అవుతుంది. షోడశ తీసుకుంటేనే నీకు పూర్ణ దీక్ష, అన్ని మంత్రాలు నీకు వచ్చేసినట్టే. మహాపాదుక అనేది ఆ పైన ఉన్నటువంటి మంత్రం, ఆ పాదుకే చివరిగా అంతముగా కలిగినటువంటి దీక్ష పాదుకాంత పూర్ణ దీక్ష. కాబట్టి ఇక్కడ ఈ మహాపాదుక ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని పాదుకాంత పూర్ణ దీక్షాపరులు అని అంటారు. అయితే ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. మహాపాదుక తీసుకున్నామండి, మాకు మంత్రశాస్త్రంలో సప్తకోటి మంత్రాల మీద కూడా అధికారం వచ్చేసింది అని మీరు చెప్పారు. ఇప్పుడు మేము ఏ మంత్రమైనా సరే ఉపదేశం చేయవచ్చా? ఎవరికైనా ఉపదేశం చేయొచ్చా? ఇది మనకు వచ్చే అనుమానం. ఉపదేశం చేయొచ్చా అంటే, మీరు ఉపదేశం చేయాలి అంటే మీకు దీక్షానామం అనేది ఉండి తీరాలి. మీరు దీక్ష తీసుకుని ఉండాలి, దీక్షానామం అనేది ఉండాలి. అలా దీక్షానామం అనేది ఉంటేనే మీరు మంత్రాన్ని ఇంకొకరికి ఉపదేశం చేయటం అనేది కుదురుతుంది, లేకపోతే కుదరదు. కాబట్టి నీకు దీక్షానామం ఉంటేనే ఇంకొకరికి నువ్వు ఉపదేశం చేయాలి.